Welcome back to the Fast and Trendy, my amazing and clicking gentlemen. నేను మీ బ్రో రాఘవ్. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో జూడియో అనేది చాలా బాగా ఫేమస్ అయింది. అందరు వెళ్ళి జూడియోలో షాపింగ్ చేస్తున్నారు. బట్ మీరు కానీ ఆఫ్లైన్ షాపింగ్ కి వెళ్తే జూడియో చూస్ చేసుకోకూడదు. ఈ రోజు మన టాపిక్, వై యూ షుడ్ నాట్ చూస్ జూడియో ఫర్ ఆఫ్లైన్ షాపింగ్. ఎందుకు చూస్ చేసుకోకూడదు, దానికి కొన్ని సెవరల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. రీజన్స్ అంటే తెలుసుకునే ముందు లెట్స్ గో టు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. జూడియో అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాషన్ బ్రాండ్ అనమాట. ఇది టాటా గ్రూప్ ది. అండ్ ట్రెండింగ్ క్లోతింగ్ ఐటమ్స్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరుకుతుంది. బట్ ఆఫ్లైన్ షాపింగ్ కోసం జూడియో బెస్ట్ చాయిస్ కాదు. దానికి కొన్ని సెవరల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి, ఈ స్టోర్ అన్నది హెవీ ఫుట్ ఫాల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఎక్కువ మంది జనాలు వస్తారు షాపింగ్ కి. సో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అండ్ మనం బిల్లింగ్ చేసుకుంటాం కదా, సో ఆ బిల్లింగ్ దగ్గర లిటరల్లీ 20 to 30 minutes నుంచోవాలి. లిటరల్లీ నాకైతే కాలు నొప్పి వచ్చింది అనమాట. 2023లో షాపింగ్ కి వెళ్ళాము. జూడియో కదా, కొత్తగా ట్రై చేద్దాం. సో 30 minutes వరకు నుంచాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్లో రిలయన్స్ ట్రెండ్స్ లో మనకి నుంచాల్సి వస్తుంది. బట్ అది ఓన్లీ 10 to 15 minutes, 20 to 25 minutes ఉంటుంది. కానీ ఈ 30 minutes కొన్నిసార్లు 1 hour కూడా అవుతుంది జూడియోలో ఆ బిల్లింగ్ చేయించడానికి. సో లిటరల్లీ లెగ్ పెయిన్ వస్తుంది. అండ్ ఎక్కువ మంది జనాలు వచ్చేస్తారు అనమాట. షాపింగ్ అనేది చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. ఎప్పుడైనా మనం షాపింగ్ చేస్తే కన్వీనియంట్ గా షాపింగ్ చేయాలి, ఇన్కన్వీనియంట్ గా ఉండకూడదు షాపింగ్ అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రోడక్ట్ క్వాలిటీ. సో గైస్, నేను 2023లో జూడియోలో షాపింగ్ చేశానని చెప్పాను కదా. సో ఇక్కడ పిక్చర్ వేస్తాను చూడండి. ఆ షార్ట్ 999 రూపీస్ అండ్ లోపల వేసుకున్న వైట్ టీ షర్ట్ 199 రూపీస్ అండ్ కింద బ్రౌన్ ట్రౌజర్స్ 799 రూపీస్. వైట్ స్నికర్స్ కౌంట్ చేస్తే అది నేను జూడియోలో తీసుకోలేదు. సో మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 1997 రూపీస్ వస్తుంది కదా. సో అంత మనీ వేస్ట్ అండి. ఎందుకు ఇలా చెప్తాను అంటే, ఫస్ట్ షాకెట్ గురించి చెప్తాను గైస్. షాకెట్ నేను జనవరి 31 అంటే నా 20 years బర్త్డే అప్పుడు వేసాను 2023లో. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఫెబ్ మంత్ లో వేసాను. ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు వేసాను నేను. బట్ ఆ 2 వర్సెస్ ఫేడ్ అయిపోయిందని నేను 2023లో లేదు, 2024లో లేదు, 2024లో వేసాను. 3 reasons ఫర్ బ్రాండ్ ఆఫ్ అని యూట్యూబ్ షాప్ చేశాను కదా. సో ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సో వేసుకొని మంచిగా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాను. సో సాయంత్రం కల్లా షాకెట్ అన్నది నాకు లిటరల్లీ గుచ్చుకోవడం స్టార్ట్ అయింది. గుచ్చుకుంది అనమాట. మన ఏదైనా షాకెట్, ఫ్లానల్ షర్ట్ ఇట్లాంటివి తీసుకుంటే క్వాలిటీ అండ్ కంఫర్ట్ అన్నది చూసుకోవాలి, లాంజివిటీ చూసుకోవాలి. సో ఇప్పుడు నా షాకెట్ అన్నది నా వాటర్ బయట ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ 999 రూపీస్ కన్నా ఇంకో 500 రూపీస్, ఇంకో 1000 పెట్టుంటే వేరే బ్రాండ్ లో తీసుకుంటే ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ లాంజివిటీ. సో ఆ లాంజివిటీ అన్నది ఒక 4 to 5 years ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది ఓన్లీ 1 year or 2 years వరకే వచ్చింది. మీరు జూడియోకి వెళ్ళి డబ్బులు సేవ్ చేస్తున్నారు అండ్ మంచి క్వాలిటీ పడుతుందంటే యూఆర్ ఇన్ ఏ బిగ్ డైలమా. ఎందుకంటే క్వాలిటీ అన్నది 0 ఉంటుంది ఫస్ట్. అండ్ మనకి ఆ ప్రైస్ రేంజ్ లో డ్యూరబిలిటీ ఉండదు ఆ క్లాతింగ్ కి. అదే షర్ట్ కానీ, ఫ్లానల్ షర్ట్ కానీ, షాకెట్ కానీ. నేను రీసెంట్లీ చెప్పాను అనమాట, సాటిన్ షర్ట్స్ అండ్ కోటా షాకెట్స్ అన్నవి యూనిక్ గా మనం ట్రై చేయాలి. నా మాటని మీరు వెళ్ళి జూడియోలో కొంటే మీ మనీని మీరు లిటరల్ వేస్ట్ చేస్తున్నారు. బికాస్ క్వాలిటీ అనేది అస్సలు ఉండదు. కొన్ని వాషెస్ తర్వాత గుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా మంది జూడియోలో స్వెట్ షర్ట్స్, హుడీస్ తీసుకుంటున్నారు అనమాట. ఈ స్వెట్ షర్ట్స్, హుడీస్ లో జిఎస్ఎం అనేది ఉంటుంది. జిఎస్ఎం అనేది మ్యాటర్స్ అనమాట. ఎంత ఎక్కువ జిఎస్ఎం ఉంటే ఆ స్వెట్ షర్ట్ కానీ, హుడీ కానీ అంత మంచి క్వాలిటీ అండ్ మనం వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో జూడియోలో స్వెట్ షర్ట్స్ లో, హుడీస్ లో జిఎస్ఎం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. 230, 240 ఇట్లా ఉంటుంది. సో మనం పెద్ద పెద్ద హెచ్ఎంఎం
లైక్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో నోబీరో ఇట్లాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ బ్రాండ్స్ లో ఏంటంటే జిఎస్ఎం అనేది ఎక్కువ ఉంటుంది, 280 జిఎస్ఎం అని. సో ఆ జిఎస్ఎం ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాలిటీ అండ్ కంఫర్టబుల్ ఉంటుందని చెప్పాను. బట్ జూడియోలో ఆ స్వెట్ షర్ట్, హుడీస్ జిఎస్ఎం అనేది తక్కువ ఉంటుంది, 240, 230 అని. స్టిక్ టు అదర్ బ్రాండ్స్ లైక్ H&M అండ్ నోబీరో. అండ్ ఎస్, ఇండియన్ హోమ్ ఓన్ బ్రాండ్ కి స్టిక్ అవ్వండి, లైక్ రేర్ ర్యాబిట్స్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట మన ఇండియాలో. సో మీరు వెస్ట్ సైడ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. జూడియో కన్నా వెస్ట్ సైడ్ ఇంకా బెటర్. బట్ మీరు నచ్చితేనే తీసుకోండి, ఆర్ నాట్ ఫోర్సింగ్. సో అడిషనల్లీ ఇంకో ప్రాబ్లం ఉందన్నమాట జూడియోలో, ఏంటంటే ట్రయల్ రూమ్స్ చాలా తక్కువ ఉంది. సో మనకి తెలీదు షర్ట్ కానీ ప్యాంట్ కానీ మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అని. ఎందుకంటే చాలా తక్కువ ట్రయల్ రూమ్స్ ఉంటాయి. బిర్యానీ లైఫ్ స్టైల్లో మ్యాచ్ లో వెళ్తే 5 to 6 ట్రయల్ రూమ్స్ ఉంటాయి. ఓకే, సో ట్రెండ్స్ లో కూడా ఒక 3-4 ఉంటాయి అనమాట ట్రయల్ రూమ్స్, నేను అబ్జర్వ్ చేశాను. సో అది కూడా ఇంకో ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకో డౌన్ సైడ్ ఉంది జూడియో, ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ అవైలబుల్ లేదు. లిటరల్లీ మన పెట్రోల్ డబ్బులు పెట్టుకోవాలి, మన ఎనర్జీ పెట్టుకొని మనం ఆఫ్లైన్ షాపింగ్కి వెళ్ళాలన్నమాట. చిన్న చిన్న పర్చేసెస్ కూడా లైక్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ. సో దట్ ఈస్ ద అనదర్ డౌన్ సైడ్. అండ్ లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్టాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ సైజెస్ అన్నవి, స్టైల్ అన్నవి చాలా తొందరగా సెల్ అవుట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ద థింగ్. అండ్ ప్లీజ్ దయచేసి జూడియోకి అస్సలు వెళ్ళద్దు. అండ్ ఆఫ్లైన్ షాపింగ్ అయితే అస్సలు జూడియోని చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే క్వాలిటీ ఉండదు అండ్ మీరు సాటిస్ఫాక్షన్ గా బయటికి రాను. నాకు అర్థమైంది, బికాస్ ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను గైస్. నేను అసలు సాటిస్ఫైడ్ గా లేని ఇప్పుడు ఎందుకు జూడియో షాపింగ్ చేయాలని నేను రిగ్రెట్ అవుతున్నా. సో బెటర్ టు స్టిక్ టు ఇండియన్ హోమ్ ఓన్ బ్రాండ్స్. సో గైస్, నేను ఇది వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట. అసలు మనం ఆఫ్లైన్ షాపింగ్ వెళ్ళినప్పుడు క్వాలిటీ ఎట్లా చెక్ చేయాలి, అంటే ఎట్లా స్పాట్ చేయాలి లో క్వాలిటీ క్లోత్స్ ని అని ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో వీడియో కాదా కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ చేసేస్తాను. బికాస్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన మీకోసం కదా వీడియోస్ చేస్తున్నాను. సో గైస్, దిస్ ఈస్ వై యూ షుడ్ నాట్ చూస్ జూడియో ఫర్ ఆఫ్లైన్ షాపింగ్. సో గైస్, కింద కమెంట్ చేయండి రీచ్ ది #1K అని. సో దట్ 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అటాచ్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను అనమాట. వచ్చి నన్ను అట్లా ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అవసరం కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా చేసుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. And I'll see you guys in the next one.